ఏంటి అంత రైతులా ట్రేడర్లా ఎట్లా కూర్చోండి వాళ్ళతో మాట్లాడినాక మీడియాతో మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే మన గవర్నమెంట్ లో చంద్రబాబు గారి ప్రభుత్వంలో తొలి విడతగా 10 మార్కెటింగ్ యాడ్స్ ఈ ప్లాట్ఫామ్ చేసినటువంటి ఉద్దేశం 10లో 6 మార్కెటింగ్ యాడ్లు ఈ ప్లాట్ఫామ్ జరుగుతుంది. 3 మార్కెట్లు అంటే కేవలం గుంటూరు, ఏలూరు, అనకాపల్లి. దానికోసం ఈరోజు వచ్చాము. అధ్యక్షులు గౌరవనీయులు రుచి గారు, గౌరవనీయులు కలెక్టర్ గౌరవనీయులు భాస్కర్ గారు, కమిషనర్ గౌరవనీయులు మల్లికార్జునరావు గారు, అదేవిధంగా చైర్మన్ గౌరవనీయులు రామప్రసాద్ గారు, తదితర ఇచ్చేసినటువంటి నాయకులు, రైతులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. దీని మీద ఏంటంటే ఈ 10 ప్లాట్ఫామ్లో ఏలూరు ఒకటి ముఖ్యమైనటువంటిది. గుంటూరు మిర్చేట్లో, అనకాపల్లికి బెల్లమేటలో, ఏలూరుకి నిమ్మకాయల మార్కెట్ రాష్ట్రంలోనో దేశంలోనో అది పెద్ద మార్కెట్. రాష్ట్రంలో దేశంలోనే అది పెద్ద మార్కెట్. ఈ ప్లాట్ఫామ్ చేసేటువంటి దాంట్లో రైతులకు మేలు జరగాలి, రైతులకు గిట్టుబాటు ధర రావాలి, కాంపిటీషన్ ఎక్కువ ఉండాలి. రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా పాల్గొనేటువంటి అవకాశం ఏ సింగిల్ లైసెన్స్, ఏలూరులో లైసెన్స్ ఉన్నా, మదనపల్లిలో లైసెన్స్ ఉన్నా, లేకపోతే శ్రీకాకుళంలో లైసెన్స్ ఉన్నా పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఏక లైసెన్స్ విధానం ఈ రాష్ట్రంలో ఎక్కడ లైసెన్స్ ఉన్నా ఈ రాష్ట్రంలో ఏ మార్కెట్లోనైనా వాళ్ళు ఆక్షన్లో పాల్గొనవచ్చు. కనుక ఇక్కడ కొంత రైతులకు కానీ ట్రేడర్లకు కానీ అపోహ ఉంది. దీనివల్ల మాకేమైనా నష్టం జరుగుతుందా, కూలీలు కూడా అనుమానం ఉంది. ఎవరికి ఏమి నష్టం జరగదు. ఎవరికి నష్టం ఉండేటువంటి పని ఈ ప్రభుత్వం తీసుకోదు. చంద్రబాబు గారికి అతి ఇష్టమైనటువంటి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. ఎందుకంటే 100 గెలిపించారు. చంద్రబాబు గారు ఏదైనా మేలు చేయడానికే ఆలోచన తప్ప నష్టం జరిగేది రైతుకి 1% నష్టం వచ్చేది కూడా చేసేటువంటి ఆలోచన చేసే ప్రసక్తే లేదు. 4 రోజుల క్రితమేమో బుద్ధి గారికి చెప్పారు, నాకేమో ఈ రోజు వెళ్తామని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ ప్లాట్ఫామ్ వల్ల ఏదైనా అనుమానాలు, మీకేమైనా అపోహలు ఉంటే వాటిని క్లియర్ చేద్దామని నేను, మా కమిషనర్ మల్లికార్జునరావు గారు వచ్చారు, కలెక్టర్ గారు కూడా వచ్చారు. దీంట్లో కొంత అనుమానాలు ఉన్నాయి. రైతు పెట్టుబడి పెడుతున్నారు, వారికి కాయ రాకపోతే పెట్టుబడి రావేమో అన్నారు. ఫస్ట్. సెకండ్, 1 బస్తా 2 బస్తాలో ఆటోలో వేస్తే మేము రాకపోయినా ఆ ఏజెన్సీ దగ్గర దించమంటే అది తీస్తారు. మూడవది, దీనివల్ల మాకేదో నష్టం జరుగుతుందని. ఏమీ నష్టం జరగడానికి వీలు లేకుండా మీరు 50,000 లక్ష రూపాయలు రైతుకి ఇస్తే ఆ రైతు మీ షాపులోనే తీస్తారు. ఇప్పుడున్న సిస్టంలోనే ఆక్షన్ వేస్తారు. ఆ ఆక్షన్ మా వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ వాళ్ళు నోట్ చేసుకుంటారు యాజిటీస్ గా. ఇప్పుడు ఏ సిస్టంలో 4 రైతులు కొని ఎవరు వేస్ట్ వస్తే వాళ్ళకి ఇస్తున్నారు, ఆ బాకీ వాడు జమ వేస్తున్నారు. అంతేనా?
ఎవరు కొన్నా డబ్బులైతే ఆ పెట్టుబడి పెట్టడానికి ఇస్తున్నారు. అదే సిస్టమ్ యాజీ కొనసాగిస్తాం. కాకపోతే మేము ఈ ప్లాట్ఫామ్ ఈ మార్కెటింగ్ అనేటువంటిది మేము ఫీడ్ చేసుకుంటాం. మీరు నలుగురు పడారు, ఆ నలుగురులో ఎవరు హైయెస్ట్ వస్తే వాళ్ళకే ఇచ్చి మేము రికార్డు చేసుకుంటాం. సిస్టమ్ ఏమీ డైవర్ట్ చేయటం లేదు. ఏ లైసెన్స్ దగ్గర మీరు దించాలనుకుంటారో, ఏ షాప్ దగ్గర మీరు దించాలనుకుంటారో అక్కడే తీస్తాం, అక్కడే ఆక్షన్ వేస్తారు. అదే మా వాళ్ళు రికార్డు చేస్తారు ట్యాబ్లో. ఆ ట్యాబ్లో చేసిందే మీకు చెప్తారు. రెండోది ఒక బస్తా 2 బస్తాలు ఈ షాప్ అయిన దగ్గర పోవాలంటారు, అక్కడే తీస్తారు, అక్కడే ఆక్షన్ వేసుకుంటారు. సిస్టమ్ ఏదైతే ఉందో అదే చేస్తాము. ఇంకా 10 మంది బయట వాళ్ళు వచ్చారు, ఎక్కువ రేటు వస్తుంది, రైతుకు మేలు జరుగుతుంది. రాలేదు, ఉన్న ట్రేడర్లే ఉంటారు, దానివల్ల రైతుకు ఏ విధంగా రేటు వస్తుందో అదే వస్తుంది. దీంట్లో 10 మంది ట్రేడర్లని పెంచేటువంటి ఆలోచన తప్ప రైతుకు 1% నష్టం ఉన్న ఈ విధానాన్ని అమలు చేయము. రెండోది కూలీలు ఉన్నారు, ఏ ఒక్కరికి ఉపాధి కోల్పోయే ప్రసక్తి లేదు, ఈ మార్కెట్ డిస్టర్బ్ చేసే ప్రసక్తి లేదు. కనుక ఏ సిస్టంలోనైనా కూడా 10 రూపాయలు రైతుకు రేటు పెరిగేటువంటి ప్రయత్నం తప్ప రైతుకు నష్టం జరిగేటువంటి ఆలోచన ఒక్కటి కూడా చేయడం లేదు. అందుకనే రొటీన్ సిస్టమే కలెక్టర్ గారు, మా కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, లోన్కి వచ్చిన నాయకులందరూ ఇప్పుడు ఏ సిస్టంలో అయితే ఏ షాప్ ముందు ఏ విధంగా దించి ఆక్షన్ వేస్తున్నారో అక్కడే ఒక ట్యాబ్ పెట్టుకొని ఎవరెవరు ఆక్షన్ లో పార్టిసిపేట్ చేశారు అంటే రికార్డు చేస్తాం. ఈ సిస్టంలోనే ఎవరు ఎక్కువ పడితే వాళ్ళదే ఫైనల్ అంటారు. అదే సిస్టాన్ని మేము ట్యాబ్ లో ఫీడ్ చేస్తాం. ఇప్పుడు ఆలపాటి గారు, ఈ ఆలపాటి గారే ఈ యాడ్ కోసం రాజేంద్ర ప్రసాద్ చాలా చేశారని చెప్పాడు గతంలో. అందుకనే పాయింట్స్ ఎందుకంటే ఒకటండి మీకు మొత్తం కూలంకషంగా మేము నోటు పెట్టాం. కొద్దిగా 10 నిమిషాలు మీరు దయచేసి తప్పదండి. ఎందుకంటే దీంట్లో 89 దగ్గర 10 గొడవలు మేము చెప్తాం. వేదికలకు వచ్చినటువంటి మంత్రివర్యులకి, పెద్దలకి, అధికారులకి, తోటి రైతులకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా నమస్కారం. మామూలుగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మార్కెట్లన్నీ ఒకటైతే 1989 సంవత్సరంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు లక్ష్మీపతి చైర్మన్ గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 4 మార్కెట్లని ఆదర్శ మార్కెట్లుగా రూపొందించారు. అప్పుడు దాన్ని 287 జీవో ప్రకారం ఈ మార్కెట్ లో దళారీ వ్యవస్థ అనేది లేకుండా, కమిషన్ లేకపోకుండా డైరెక్ట్ గా సరుకులు రైతులు అమ్ముకొని పూర్తి ప్రతిఫలం ఏదైతే ఉందో రైతులు పొందే విధంగా ఆ రోజున ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఆన్లైన్ మార్కెట్ లో కూడా పూర్వకాలం ఏదైతే ఇది కమిషన్దారు లేని యార్డుగా ఉందో ఆ కమిషన్ లేని యార్డులు కానీ తయారు చేస్తూ దాన్ని ఆన్లైన్ గా ఇచ్చేసి రైతులకి పూర్తి లాభం చేకూర్చవలసిందిగా మేము మనం చేస్తున్నాం. వస్తుంది. ఇప్పుడు ఈ రోజుకి ఈ రోజు నువ్వు ఇమీడియట్ ఏజెంట్స్ అవసరం లేదన్నావు అనుకో, నీకు ఈ సిస్టమే టేకాఫ్ కాదా? ఈ సిస్టమ్ టేకాఫ్ అయితే ఈ ఆర్డర్ రావడానికి మీ అన్నగారు అబ్బాయి నాకు వచ్చినప్పుడు హిస్టరీ చెప్పాడు. ఎంతో కష్టపడి నేను ఆల్పడి రాజమ్మా మా క్యాంటీ రెడీ మేము చేసాము, వాళ్ళ ఆయన మా క్యాంటీ. అప్పుడు కూడా నాకు తెలియదు హిస్టరీ. చంద్రబాబు గారి కూడా ఏంటి, ఈ వ్యవస్థను రెడ్యూస్ చేయాలనేదే కాదే, ఇమ్మీడియట్ కాదు. ముందు ఎలక్ట్రానిక్ సిస్టమ్, ఈ ప్లాట్ఫామ్ సిస్టంలో రైతులు పూర్తి అవగాహన వస్తే, రైతుల్లో పూర్తి అవగాహన రావాలి కదా. ముందు రైతుల్లో పూర్తి అవగాహన వచ్చిన తర్వాత మళ్ళా మీ అందరి అభిప్రాయాలు తీసుకుని మేము సాటిస్ఫాక్షన్ గా ఉన్నాము, ఈ ప్లాట్ఫామ్ లో మాకు వచ్చే ఇబ్బంది లేదు, మీ అందరితో మళ్ళా ఒక సమావేశం పెట్టింటనే 4 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, అప్పుడు డిసిషన్ మీ అందరి అభిప్రాయాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇమ్మీడియట్ పెట్టామనుకో ఈ ప్లాట్ఫామ్ కే రకరకాల అనుమానాలు ఉన్నాయి మేడం. టెక్నాలజీలో కంప్యూటర్ ఇవ్వాలో 5 గంటలు అవును. అందుకనే నేను
ముందు నేను అంటున్నా ఆ మాట వినండి. ముందు ఈ సిస్టమ్ ముందు టేక్ఆఫ్ చేసి మళ్ళా మీ అందరితో ఒక సమావేశాన్ని పెడతాం. ఆ టైం ఇవ్వండి సార్, మేము కోరుకున్నాం మనస్ఫూర్తిగా. ఆ టైం అందరికీ అవసరం. అదే నేనంటున్నా. చాలా అనుమానంతో ఉన్నారు జనం. ఓపెన్ చేస్తాం. దయచేసి ఆ టైం ఇవ్వండి. ఓకే, మాకు ఖాతా మా డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో పడేటట్టు చూడండి మార్కెట్ లో ఓకే. డైరెక్ట్. అదే చేస్తాం. ఇప్పుడు ఏంటంటే అయితే ఒకటి, నువ్వు ఎక్కడన్నా అప్పు తెచ్చావు, ఆ ట్రైడర్ అప్పు పోయిస్తాను ఏమో తప్ప ఆ ట్రైడర్ అప్పు లేకపోతే ఒప్పుకోడు కదా. మినిస్టర్ గారు ఒక్క విషయం అడుగుతున్నారండి. మా బతుకులు ఎంత దుర్బలం అంటే ఇవాళ కూడా శాసనసభ ప్రతిపక్ష పార్టీ కానీ ఏ పార్టీ కూడా అడగదండి. 100 రూపాయలు కమిషన్ ఇస్తున్నామంటే కాల్మని ఇక్కడ దారున్నాం, కానీ మా గురించి అడగట్లేదు. మీరు అడగాలి. మీరు 110 రూపాయలు కమిషన్ అండి. అంటుందా? 110 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. మేము ఇక్కడ డబ్బు తీసుకున్నాం. వాళ్ళ మీద రాసి ఉంటుంది 10 పైసలు 12 పైసలు కూడా వసూలు చేస్తాం. నేను నిన్న మదనపల్లి మార్కెట్కి వెళ్ళాను గత నెలలో. 8% కమిషన్ తీసుకున్నారని చెప్పాను. నేను వెంటనే 4% తీసుకోవాలా, దీనికి ఎక్కువ ఇస్తే ఒప్పుకోనని చెప్పి అక్కడ కలెక్టర్ కూడా ఎండాల్ చేసి వచ్చారు. ఇక్కడ కూడా 4% అప్రిషియేట్ చేయండి. కలెక్టర్ గారు మీరు కూడా ఇంటర్ఫేర్మెంట్ పట్టి ఇచ్చే విధానం బట్టి మదనపల్లిలో మేము 4% మల్లికార్జునరావు గారు రాత్రి కూడా కలెక్టర్ గారు నాతో మాట్లాడారు. మీరు 4% అక్కడ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఇక్కడ కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తాం. 4% అయితే ఓకే కదా? ఎంతమంది కమిషన్ లైసెన్స్ ఉందో చెప్పాలి. 83 ఉన్నాయంట. లేదు సార్, ఇక్కడ చట్ట విరుద్ధంగా 40 మందికే ఉంది. 40 మందికే ఉంది. 40 మందికే ఉందండి. చట్ట విరుద్ధంగా వ్యాపారం చేస్తారు ఇక్కడ. వాళ్ళు తీసేయాలి ముందు. 42 ఉన్నాయి. దాన్ని అంటే మీరు అనేది తగ్గించమనే పెంచమనే లేదండి, అలా ఉంటుంది. 40 మంది ఉంటుంది. ఖచ్చితంగా మాత్రం లేదు. పెంచితే మీకు వచ్చే నష్టం ఏంటి? ఇవాళ ఇక్కడ అన్అఫీషియల్ గా అసలు ఎంత సంఖ్య వస్తుంది, ఎంతమంది ఉందండి. 10,000 ఎకరాలు ఉంది. 4,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్లాట్ఫామ్ సిస్టమ్ని, కేంద్ర ప్రభుత్వం ఏమో దేశవ్యాప్తంగా ఈ ప్లాట్ఫామ్ సిస్టమ్ తీసుకురావాలని ఈ రాష్ట్రంలో ఎక్కడైనా వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసేటువంటి దానికి సింగిల్ లైసెన్స్ విధానాన్ని కూడా ప్రవేశపెడుతున్నాం. దీనివలన ఏంటంటే రైతు పండించిన పంట ఉత్పత్తులకి ఎక్కువ మంది ఈ ప్లాట్ఫామ్లో పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించడం ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ రోజు ఏలూరులో ఆక్షన్ ఉన్నా, గుంటూరులో ఆక్షన్ ఉన్నా, ఇంకో చోట ఆక్షన్ ఉన్నా ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసినందువల్ల రైతుకి ఎక్కువ ధర పలికేటువంటి అవకాశం కల్పించడం ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇది కర్ణాటకలో 55 మార్కెటింగ్ కమిటీని ఈ ప్లాట్ఫామ్ సిస్టంలో తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా వీలైనన్ని మార్కెటింగ్ యాడ్స్ ని ఈ ప్లాట్ఫామ్ సిస్టంలో తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ చేస్తా ఉంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్ 30 లక్షలు కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తా ఉంది. దీనివల్ల ఏంటంటే రైతుకి ఎక్కువ ధర రావాలి, ఎక్కువ పార్టిసిపెంట్స్ రావాలి, ఎక్కువ మంది మర్చెంట్స్ పాల్గొనాలి. కనుక ఎప్పుడైతే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందో అప్పుడే ధర ఎక్కువ రైతుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. 30 లక్షలే కదా ఇప్పుడు మనకి ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 30 లక్షలు ఇస్తుంది ఈ ప్లాట్ఫామ్ చేసినందువల్ల. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేయాలని చూస్తుంది. ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ అరటి రాయలసీమలో 5,000 అమ్ముతుంటే ఢిల్లీలో 13,000 అమ్ముతుంది. అదే ఈ ప్లాట్ఫామ్ ఉంటే నేరుగా అమ్ముకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ ప్లాట్ఫామ్స్ ని తొలి దశలో 10 ప్లాట్ఫామ్స్ మనం ఏర్పాటు చేశాం. నెక్స్ట్ ఫేజ్ లో అవకాశం ఉన్నన్ని రెగ్యులర్ మార్కెట్స్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని కూడా ఈ ప్లాట్ఫామ్ చేయబోతున్నాము. ఇది చేసిన తరువాత రైతులకు అనుమానాలు ఉన్నాయి. మాకు పెట్టుబడి పెడుతున్నారు, మేము మళ్ళా మాకు పెట్టుబడులు ఎవరేమో ఏజెంట్స్ అని. మీ పెట్టుబడులు పెట్టినా మీరు ఇవ్వాలనుకున్న షాపుకు తీసుకెళ్లవచ్చు. ఆ ప్లాట్ఫామ్ లో పాడినటువంటి వాళ్ళు మీరు ఎక్కడైతే బాకీ జమ వేయాలనుకుంటున్నారో జమ వేసిన తర్వాత మీ డబ్బులు ఆన్లైన్ లో మీ అకౌంట్ లో జమ వేస్తారు.
దానివల్ల నష్టం లేదు. ఏ యార్డులో కూడా ఇప్పుడు యార్డు హమాలీస్ ఎవరైతే కూలీలు ఉన్నారో వారికి ఎక్కడా నష్టం జరగదు. ఈ సిస్టంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి వాళ్ళకి. ఈ సిస్టంలో వారికి ఎక్కడా నష్టం జరగదు. మూడవది ఈరోజు 1 బస్తా 2 బస్తాలు మీరు ఫలానా ట్రేడర్కు మేము దించాలి అంటే అక్కడే తీస్తారు, అక్కడే ఆక్షన్ వేస్తారు, అక్కడే ధర ఎంత వస్తే అంత మీకు ఇస్తారు. కనుక ఈ సిస్టంలో రైతుకు మేలు జరగాలి. చంద్రబాబు గారి ప్రభుత్వం చేసే ప్రయత్నం వల్ల కూడా రైతుకు ధర ఎక్కువ రావాలి, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలి అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. రెండవది, నేను దావోస్ ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ కలిసినప్పుడు 4 దేశాల్లో ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడ ధర ఎక్కువ ఉంటే ఢిల్లీలో ఉంటే ఢిల్లీలో, కలకటాలో ఉంటే కలకటాలో, బాంబేలో ఉంటే బాంబేలో ధర ఎక్కువ ఉంటే అక్కడ రైతులు అమ్ముకునేటువంటి విధంగా కూడా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కి 100 నుంచి 1000 మంది కూడా ఉండొచ్చు. దీనికి నాబార్డు 9 లక్షల రూపాయలు సబ్సిడీ కూడా ఇస్తా ఉంది. కనుక 5 లక్షల మందిని భాగస్వాములు చేయబోతా ఉన్నాం. ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ లో 5 లక్షల మంది రైతుల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయబోతున్నాం. అంటే 25 రకాల పంట ఉత్పత్తుల్ని ఈ ఎఫ్పిఓల ద్వారా ఎక్కువ ధర వచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. 25 రకాల వ్యవసాయ పంట ఉత్పత్తుల్ని ఈ దేశంలో ఎక్కడ రేటు ఎక్కువ ఉంటే అక్కడ అమ్ముకునేటువంటి విధంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసి రైతుకు ఎక్కువ ధర రాబట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కనుక రైతుకు పెట్టుబడి పెట్టేవాడు పెట్టుకోవచ్చు. పెట్టినటువంటి రైతు మళ్ళా తిరిగి వారికి ఇవ్వాలి అంటే ఈ ప్లాట్ఫామ్లో కొన్న తర్వాత మీరు ఎవరికైతే బాకీ జమ వేయాలనుకుంటారో ఆ జమ వేసే అమౌంట్ వాళ్ళకేస్తాము, మిగిలినటువంటిది రైతు అకౌంట్లో నేరుగా జమ వేస్తాం. దీంట్లో ఎక్కడ కూడా రైతుకు కానీ, మర్చెంట్కి కానీ, ఏజెంట్కి కానీ, ట్రేడర్కి కానీ ఎక్కడా నష్టం వచ్చేటువంటి అవకాశం లేదు. కనుక ఈ సిస్టాన్ని, ఈ ప్లాట్ఫామ్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఎఫ్పిఓల్ని ఎంకరేజ్ చేసి ఈ దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు కూడా చేయబోతూ ఉన్నాం. ఈ మంత్లో నిన్ననే కేబినెట్ లో డిస్కషన్ వచ్చింది. దానికి విధి విధానాలను కూడా ఈ నెలలో రూపకల్పన చేస్తున్నాం. దానివల్ల కూడా రైతులు ఎక్కువ మంది బెనిఫిట్ కాబోతా ఉన్నారు. ఇది ఈ ప్లాట్ఫామ్ వల్ల రైతులు జరగబోయేటువంటి మేలు. అదేవిధంగా రైతు అమ్మడానికి ఇష్టం లేకపోతే రైతులు యాడ్లో నిలబెట్టుకుంటే ఈ రోజులో 1,180 రోజులు వడ్డీ లేని రుణాన్ని కూడా అందించబోతున్నాం. 2 లక్షల రూపాయల వరకు 180 రోజులు వడ్డీ లేని రుణాన్ని కూడా అందించబోతా ఉన్నాం. అదేవిధంగా కందులు ఈరోజు కొనబోతున్నాం. కందులు ఈరోజు మార్కెట్ని కంట్రోల్ చేయడానికి, అంటే 150, 160 బయట ఎవరు స్టాక్ పెట్టి ధర జరగకుండా ఉంచడానికి రైతుల దగ్గర నేరుగా ఏ ధర ఉంటే ఆ ధర, రైతుకు ఎక్కడ నష్టం జరగడానికి వీలేదు. మార్కెట్లో ఏ ధర ఉంటే ఆ ధర ఈరోజు అందరూ కొంటున్నాం. ఎక్కడ కందిపట్ట వేశారో ఆ వేసిన ప్రతి చోట కూడా మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలను పెడుతున్నాం. రైతులు పండించిన కందులన్నీ కూడా మార్కెట్ ద్వారా కొనుగోలు చేయబోతున్నాం. గతంలో ఏంటంటే కొంతమంది నిల్వ చేసి ధర పెంచారు, రైతుకేమో రేటు రాలేదు. నిల్వ పెట్టినటువంటి వాళ్ళేమో స్పెక్యులేట్ చేసి మార్కెట్ పెంచారు. కనుక అటువంటి పరిస్థితులు రాకుండా రైతుకే రావాలి ధర. రైతే నేరుగా మార్కెట్కి అమ్ముకొని నేరుగా రైతు రేటు ఎక్కువ పొందేటువంటి దానికి కూడా కందులు కూడా కొంటున్నాం. కనుక ఈ విధంగా ఈ చేసే అన్ని కూడా రైతుకు మేలు జరగడానికి చేస్తున్నాం. వాళ్ళకు కూడా అనుమానాలు క్లియర్ చేస్తాం. ఉన్న సిస్టంలోనే ఇప్పుడు ఎంతమంది దగ్గర అయితే లైసెన్స్ హోల్డర్స్ దగ్గర స్టాక్స్ తీసుకున్నారో అక్కడే ఆక్షన్ వేస్తాము, అదే ట్యాబ్లోకి ఎక్కిస్తాము. ఆ ధర ప్రకారమే ఉన్న సిస్టమ్ని కంటిన్యూ చేస్తాం. ఈ ప్లాట్ఫామ్ అంటే దాన్ని ట్యాబ్లోకి ఎక్కించి ఆన్లైన్ చేస్తాం. దీనివల్ల ఎక్కడ కూడా నష్టం జరిగే అవకాశమే లేదు. రైతు యొక్క అనుమానాలు ఏంటంటే ఏం చేస్తున్నామంటే ఈ రోజు నువ్వు ఒక షాప్ దగ్గర తీసుకో, ఇప్పుడు ఎవరు కొంటున్నారో వాళ్ళే కొంటారు. దాన్ని ఎక్కడ మేము బ్రేక్ చేయగలం, దాన్ని మేము ట్యాబ్లో ఎక్కిస్తాం. అంతే, ట్యాబ్లో ఎక్కిస్తాం, ఆన్లైన్ చేస్తాం. దానివల్ల మీకు నష్టం లేదు.
పూర్తిగా రైతు ప్రభుత్వం. ముఖ్యంగా ఈ జిల్లాలో మన 15 కాన్స్టిట్యూన్సీ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టినటువంటి జిల్లా ఇది. పూర్తిగా రైతుకు మేలు జరగాలనే విధానంతో ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి భారతదేశంలో ఎక్కడైతే ఈ ట్రేడింగ్ ద్వారా ఈ యొక్క విధానం ద్వారా రైతుకు మేలు జరుగుతున్న దాని మీద అధ్యయనం చేసిన తర్వాత ట్రయల్ బేస్ కింద 10 మార్కెట్ రేట్లలో ముందుగా ఈ ట్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచన విధానం వచ్చి మరి 6 బిగిన్ అవడం జరిగింది. ఇంకా 4 బిగిన్ అవ్వాలి. దానిలో భాగంగానే ఏలూరు పట్టణం రావడం జరిగింది. ఇక్కడ పెరిషబుల్ గూడ్స్ నిమ్మకాయ అవుతుందని చెప్పడం వల్ల ప్రత్యేకించి రైతులతో కానీ హమాలీలతో కానీ వివిధ సంఘ నాయకులతో మరి మాట్లాడి రైతుకి ఎక్కడ కూడా నష్టం లేకుండా ఏ రకంగా రైతు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున అందరితో చర్చించిన తర్వాత ఒక విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది కూడా ఒక 3-4 నెలల కాల పీరియడ్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుని రైతుకి ఏ రకంగా మేలైనటువంటి ధరలు రాబట్టగలదో అనే దాని మీద ప్రధానంగా ఈ ప్రభుత్వం దృష్టి సారించడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ అపోహ అనేది తొలగించవలసిన బాధ్యత ముఖ్యంగా ఉంది. అమాలీస్ కూడా మరి 2000 మంది ఇక్కడ బతుకుతున్నారు. వాళ్ళెవరు కూడా భయపడక్కర్లేదు. అందరికీ కూడా భద్రత కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి మంచి గిట్టుబాటు ధర అందించాలనేది ప్రధాన ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కూడా ఒక నిమిషం ఏలూరులో నిమ్మకాయల ట్రేడింగ్ సంబంధించి ఈ మార్కెటింగ్ త్వరలోనే ప్రవేశపెడతాం. చెప్పినట్టుగా రైతులకు కానీ ట్రేడర్స్ కానీ లేదా ఇక్కడ పనిచేస్తున్న అమాలీస్ కానీ ఎవరికి నష్టం లేకుండా రైతులు మేలు చేసే విధంగా ఈ మార్కెటింగ్ విధానాన్ని పెడతాము. 3 నెలల తర్వాత మనకి పునఃసమీక్షించి దీంట్లో ఇంప్రూవ్మెంట్స్ ఏమన్నా ఉన్నాయో చూద్దాము. తర్వాత అందరూ రిక్వెస్ట్ చేసినట్టుగా గోపాలపురంలో మనం మార్కెట్ మొదలుపెట్టాం, నిమ్మకాయల మార్కెట్. అదేవిధంగా జంగారెడ్డిపేటలో కూడా నిమ్మకాయల మార్కెట్ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. సెకండ్ క్రాప్ ఇప్పటికి 21 లక్షలు అయింది. ఈ నెల 15 తోటి ఇంకా కూడా కొంతమంది చేస్తున్నారు. టెక్నాలజీ వచ్చిన ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్ తీసుకొచ్చి పెడుతున్నాం. ఈ రాష్ట్రంలో కరువు రైతు రాష్ట్రంగా తీర్చిదిద్దడం, వ్యవసాయాన్ని వర్షాభావ పరిస్థితులు వచ్చినా వ్యవసాయాన్ని లాభసాటిగా ముందుకు తీసుకెళ్లడమే చంద్రబాబు ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఓకేనమ్మా? ఆ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఈ 4-3 రోజుల్లో పరిష్కారం చేసి మార్కెటింగ్ యార్డ్ ద్వారా కొంటాం. దళారీల మధ్యవర్తుల ప్రమేయం తీసేస్తాము. ఆ ఏదైతే 4400, 4600 ఫ్యాక్టరీలు వాళ్ళు నిర్ణయించిన ధర ఉందో ఆ ధర రైతుకు నేరుగా వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రైతులు కూడా దయ ఉంచి 15వ తారీఖు దాకా ఓపిక పట్టండి. టన్నుకు మీకు 4400, 4600 అందించే బాధ్యతని చంద్రబాబు గారి ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. పామాయిల్ 2% ఓఈఆర్ ఇచ్చాము. లోగడ ఇచ్చిన 0.45, ఈ ఇచ్చినటువంటి 2% ఓఈఆర్ అది టన్నుకి 800 నుంచి 1000 రూపాయలు వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ లో కొంత పార్టిసిపేట్ చేస్తున్నారు. అది క్లియరెన్స్ రాలేదు. అది రాగానే ఈ 2% ఓఈఆర్ ఇస్తాము. 0.45 ఫైల్ ప్రాసెస్ లో ఉంది. అది కూడా క్లియర్ చేసి అది కూడా ఇస్తాం. రెండు క్లియర్ చేస్తాం. అందుకనే 2% ఓఈఆర్ పెంచాం.
మరటి ఇప్పుడు అందుకనే ఎఫ్పీఓలు పెట్టడం అవి ఏర్పాటు చేస్తున్నాం. ఢిల్లీ నువ్వు నేరుగా ఎత్తే ఏర్పాటు కూడా చేస్తాం. ఇవన్నీ మా గాంధీ గారు చెప్పగలడు. మా గాంధీ గారు పట్టించుకుంటున్నానండి పట్టించుకోండి. అప్పుడే జరగలేదు వాళ్ళకి వాళ్ళు సరిపోయింది.